శ్రావణ మాసం ప్రారంభమైంది. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా భావించబడుతుంది. ప్రత్యేకించి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇది చాలా ప్రీతికరమైన కాలం. శ్రావణ మాసం శుక్రవారాలు మరింత విశిష్టత కలిగినవిగా పరిగణించబడతాయి. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సంపద, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం ఉంది. శ్రావణ శుక్రవారం పూజా విధానం. పూజ మొదలు పెట్టే ముందు ఇంటిని పూర్తిగా శుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా ఇంటి గుమ్మం వద్ద పసుపు, కుంకుమతో బొట్లు వేసి రంగవల్లులు వేయాలి. దీపాలను వెలిగించడం ద్వారా శుభ్రతను ఆహ్వానించవచ్చు. ఇది ద్వారలక్ష్మి పూజగా భావిస్తారు. పూజా స్థలంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోను ఉంచి పుష్పాలతో, నాగాలతో, కాసుల మాలతో అలంకరించాలి. సుగంధ ద్రవ్యాలతో పూజా మందిరాన్ని పూర్ణ సుగంధంతో నింపవచ్చు. లక్ష్మీదేవితో పాటు వినాయకుడు మరియు సరస్వతీదేవిని కూడా పూజించవచ్చు. ఇది పూజను సంపూర్ణంగా చేస్తుంది. ఐశ్వర్యాన్ని ఆకర్షించేందుకు ఉప్పుతో చేసిన దీపంను వెలిగించాలి. కొత్త ఉప్పు ప్యాకెట్ను తెరిచి దీపారాధన కోసం ఉపయోగించాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఎరుపు వత్తులు పెట్టి వెలిగించాలి. పసుపు, పచ్చకర్పూరం, జావాయి పౌడర్, పుష్పంతో కూడిన నీటితో ఒక గాజు గ్లాసును పూజా స్థలంలో ఉంచితే మంచి సుగంధం వ్యాపిస్తుంది. వ్రతం చేయాలనుకునే వారు మొదటి శ్రావణ శుక్రవారం లేదా ఏ శుక్రవారమైనా పూజ చేయవచ్చు. శుక్రవారం రోజు ముఖ్యమైనదిగా భావించబడుతుంది కాబట్టి తిథికి భిన్నంగా వారానికి ప్రాధాన్యం ఉంది. పూజా స్థలంగా పూజా మందిరాన్ని లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠమును ఉపయోగించవచ్చు. బియ్యం పిండితో ముగ్గులు వేయడం మర్చిపోవద్దు. 2025లో శ్రావణ మాసం జూలై 25న ప్రారంభమైంది. ఆ రోజు శుక్రవారం కావడంతో ఇది మొదటి శ్రావణ శుక్రవారం అవుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందాలంటే శ్రావణ శుక్రవారాలు పూజ చేయడం ఎంతో ఉత్తమం. వంశపారంపర్యాన్ని పాటిస్తూ శ్రద్ధతో ఈ విధంగా పూజ నిర్వహిస్తే మీ ఇంట్లో శాంతి, ఆనందం, ఐశ్వర్యంతో పాటు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.